అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజులలోనే మేమిచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కారు ఈనాటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ప్రజలకి అందచేయనటువంటి పరిస్థితి, దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ప్రతి ఒక్కరిని మభ్యపెట్టారు. అన్ని వర్గాల వారిని కూడా, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతి యువకులు, ప్రతి ఒక్కరిని అందరికీ చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా, కుల వృత్తుల వాళ్ళకు కూడా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఏమైనా అంటే ఢిల్లీ పోదామా, ఇంకా వేరే దేశం పోదామా అనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏం హామీ ఇచ్చినాం, మరి ఆ హామీలు నెరవేర్చామా లేదా అనే ఆలోచనే, పట్టింపే లేనటువంటి సర్కార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. ఎంతోమంది పెద్దవారు, ముసలివారు పాపం పింఛన్ల కోసం ఎంతో గోసల పాలవుతున్నారు. నిరుద్యోగ యువత యువకులు నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి లేదు, ఇటు ఉద్యోగ అవకాశాల కల్పన లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడమే తప్ప గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగ యువత యువకులను పట్టించుకోకుండా ఆగంపాలు చేసింది తెలంగాణని. అదే మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ యువత యువకుల భవిష్యత్తు ఏం కావాలి, ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏముంది, ఎన్నో యూనివర్సిటీలలో ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయడానికి ఏంటి సమస్య? మహిళలకి మహాలక్ష్మి పథకం అంటివి, స్కూటీ అంటివి, తులం బంగారం అంటివి, పిల్లలకి పెళ్లి చేసుకునే తులం బంగారం ఇస్తానంటివి, అది పట్టించుకున్నటువంటి పాపాన పోలే. ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకి, స్కాలర్షిప్లు ఏవీ లేవు. ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈనాడు ఇంచుమించు 22 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా అన్నీ మాయమాటలే. ఉచిత గ్యాస్ అంటేవి ఎక్కడ కూడా గ్యాస్కి పైసలు పడతలేవు ఎవరికి కూడా. ఉచిత కరెంట్ అంటేవి ఎక్కడ కూడా ఉచిత కరెంట్ ఎక్కడ వస్తలేదు. 100కి 10% తప్ప, అది కూడా ఓన్లీ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులకు తప్ప ఎవరికి కూడా నువ్వు చెప్పినటువంటివి హామీలు నెరవేర్చలేదు. ఏ రకంగా చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి, రైతులని ఆగంపాలు చేసి, రుణమాఫీ అంటివి అది కూడా ఏదీ లేదు. ఎలా చూపిస్తున్నారు, ఒక సినిమా చూపించినట్టుగా నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పి అందరినీ మభ్యపెట్టేసి అన్ని మాయమాటలు చెప్పేసి ఈనాడు గోసల పాలు చేసిన. ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పోండి గ్రామాలకి, మీకు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు. రేషన్ కార్డులు ఇస్తారన్నా ఏ ఒక్క గ్రామంలో కూడా రేషన్ కార్డులు వస్తలేవు. మరి ఇక నువ్వు ఎప్పుడు ఇచ్చినట్టు ఏమి, అన్ని మాటలే. పెన్షన్లు పెద్దవాళ్ళు ఎంత గోసల పాలవుతారు, కడుపులో పుట్టిన పిల్లలు చూసుకోక ఇటు వచ్చే పెన్షన్ ఆగిపోయి, కొంతమంది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోమని చెప్పి అప్లై చేసుకున్నటువంటి పెన్షన్లు రాక ఇంకా కొంతమంది పాపం వికలాంగులు, దివ్యాంగులు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు. మేము సీట్లు ఎట్లా పంచుకోవాలి, మేము ఏ దేశం పోవాలి, మనం ఏ కాంట్రాక్టులు పట్టాలి, ఏ కాంట్రాక్టుల పేరిట మనం డబ్బు దోచుకోవాలి, ఎక్కడ ల్యాండ్ల పేరు చెప్పి పైసలు దోచుకోవాలి, ఇంకా ఏ విధంగా బీఆర్ఎస్ ఏ విధంగా దోచుకుందో మేము అంతకంటే ఎక్కువగా ఎలా దోచుకోవాలనే ఆలోచనే తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం, పేద ప్రజల కడుపు కోసం ఏ విధంగా చూడనటువంటి పరిస్థితి, దుస్థితి ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. ఏ కష్టం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండడమే తప్ప ఏ విషయంలో అయినా సరే, ఏ విధంగా కూడా గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏ ఒక్క సమస్యల కోసం కొట్లాడింది లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అన్ని వర్గాల వారికి అనునిత్యం ఏం చేస్తే బాగుంటుంది, అందరినీ కూడా ఏ విధంగా ఈ దేశ ఆర్థిక రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, విశ్వ గురువు స్థానంలో ఏ విధంగా ఉంచాలి అని తాపత్రయపడుతూ
మొన్న ఈ మధ్య తీసుకొచ్చినటువంటి జిఎస్టీ ఆర్థిక సంస్కరణ మనందరికీ తెలిసినయే. ఎంత చక్కనిది అది. పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి జిఎస్టీని తీసుకొస్తే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అది ఏ ఒక్క షాపులు కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అదంతా ఎవరు పట్టించుకోవాలి? కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల కోసం తీసుకొచ్చిండ్రు. అదంతా ఎవరు పట్టించుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని మరి అన్ని రకాల షాపులలో స్టేషనరీ కానీ ఎక్కడైనా సరే మందుల షాపులు 0% కానీ ఈ విధంగా ఇవంతా నడుస్తున్నాయా లేదా? మరి మనం పేదవాళ్ళకి మనం పట్టించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనే లేదు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కింద స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు ఏదంటే అది మహిళలు, పేదవాళ్ళు, ప్రతి ఒక్కరికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుంచి మొదలుకొని ఒక మనిషి పుట్టుక నుంచి ఒక మనిషి చనిపోయేంత వరకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. కనీసం మీకు చేతనైతే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన సంస్కరణ కనీసం పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకు అందజేయండి. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మేమిచ్చినామని చెప్పుకోవడం కాదు. మీరు వారు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కింది స్థాయి వరకు కూడా అందించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిపైన కూడా ఉంటుంది. మరి ఆ విధంగా చూసుకుంటే కింద గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన నుండి మొదలుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకం మహిళలకి, యువత యువకులకు, ఎంఎస్ఎంఈ లోన్లు, స్టార్టప్ ఇండియా ఇలాంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా అందించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. అనునిత్యం ఎప్పుడు చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మాటలు అనాలే, ఏ విధంగా ఏలెత్తి చూపించాలనే విషయమే తప్ప మీకు ఏ విధంగా కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఏం హామీ ఇచ్చినాము, కాంగ్రెస్ సర్కారు వచ్చిన 100 రోజులలో ఏమేమి నెరవేర్స్తానని చెప్పినాము, మరి అవన్నీ నెరవేర్చినమా లేదా, ఏ ఒక్క హామీ అన్న ప్రజలకు అందినవా లేవా అనేది ఆలోచన లేనటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు రానున్న ముందు రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.